వినాయక చవితిని పురస్కరించుకొని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిమజ్జనం తదితర అంశాలపై మండపాల నిర్వాహకులతో సమావేశం జరిగింది. అల్మాసుగూడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈసారి గణపతి ఏర్పాటుకు అనుమతి అవసరం లేదని, లింక్ ద్వారా సమాచారాన్ని అందులో పొందుపరిచితే సరిపోతుందని పోలీసులు తెలిపారు. అలాగే భారీ మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రాలేదు వస్తుండు ఎంటర్ అవుతున్నాడు. మీలో ఇప్పుడు మన మిలిటరీ ఇన్స్పెక్టర్ సార్ మహేందర్ రెడ్డి సార్ని స్టేజ్ మీద రావాల్సింది. మనందరినీ ఇక్కడికి పిలిచినందుకు ముందుగా ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఆర్య సార్ గారికి, అజయ్ నాయక్ సార్ గారికి, ఎస్ఐ వెంకటరెడ్డి సార్ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, అదేవిధంగా నాతోటి వినాయక మండప ఆర్గనైజింగ్ ఉన్నది. ప్రతి ఒక్కటి డిపార్ట్మెంట్ చూడలేదు. ప్రజెంట్ అయితే డిపార్ట్మెంట్ ఇష్యూ చేయాలి, లేదంటే మన కార్యవసరం మనమే పెద్దలకు కూర్చొని చర్చించుకోవాలి. అలాగే ఇప్పుడు సార్ లాస్ట్ ఇయర్ కూడా మేము సంబరాలు చేసుకోలేదు. కొద్దిగా మీరు కూడా మాకు కొద్దిగా పర్మిషన్ ఇవ్వాలి అని కోరుతున్నాము. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఏ కార్యక్రమాలు ఉన్నా మేము చేసుకుంటాము. అది మా బాధ్యత. థ్యాంక్ యూ. ఆ యొక్క ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేయడం అని జరుగుతుంది. ముఖ్యంగా గత సంవత్సరం కోవిడ్ కారణంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చాలా చిన్నగా జరుపుకున్నటువంటి యొక్క వినాయక చవితిని ఈరోజు ప్రజలందరూ కూడా కొంచెం పెద్దగా జరుపుకునే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వారికి కొన్ని సూచనలు ఇస్తూ, ముఖ్యంగా పోలీస్ వారి తరఫున ఈ సంవత్సరం కూడా ప్రజల కోసమే పోలీస్ పనిచేస్తుందని ఒక భావాన్ని మేము వాళ్ళకు తెలియజేస్తూ వినాయక ఈ యొక్క 10 రోజులు ఏదైతే ఉందో 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆ యొక్క పూజలు కావచ్చు, ఆరతి సమయంలో కావచ్చు, ఎటువంటి గొడవలన్నీ జరగకుండా ప్రశాంతంగా అందరూ కూడా కలిసికట్టుగా మత సామరస్యాన్ని తెలియజేస్తూ ఈ యొక్క పూజలు నిర్వహించుకోవాలని చెప్పి, అదేవిధంగా ఆలయాల దగ్గర గల్లాలు కావచ్చు, లడ్డూలు కావచ్చు, వాటిని కూడా వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులపై కూడా ఉందని తెలియజేస్తూ, ఈ నిమజ్జనం ఏదైతే 19వ తేదీ ఉందో 19వ తేదీ నిమజ్జనాన్ని కూడా మా యొక్క మంత్రాల చెరువుని ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే సంధ్య చెరువు కొంచెం ఆధునికరణ పనులు జరుగుతున్నాయి కాబట్టి మంత్రాల చెరువుని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిమజ్జనానికి ఉపయోగించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులను కూడా మున్సిపల్ తరఫున పోలీస్ తరఫున ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ, డీజేలకు ఎటువంటి అనుమతి లేదని, డీజే కాకుండా మిగతా అన్ని కార్యక్రమాలు ఆరంభంగా వాళ్ళు జరుపుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి అనూహ్య స్పందన ఈ యొక్క ప్రజల తరఫున కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి అందరికీ కూడా నేను మీర్పేట్ పోలీస్ స్టేషన్ తరఫున, అదేవిధంగా రాచకొండ కమిషనర్ తరఫున